వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఆంధ్రప్రదేశ్లో నేటి నుంచి నెట్వర్క్ హాస్పిటల్స్లో ఆరోగ్యశ్రీ సేవలు బంద్ కానున్నాయి. స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్తో ఆరోగ్యశ్రీ సీఈఓ జరిపిన చర్చలు విఫలమయ్యాయి. నిన్న జరిగిన జూమ్ మీటింగ్లో ప్రభుత్వం బిల్లులు క్లియర్ చేస్తుందని సీఈఓ లక్ష్మీసా చెప్పినప్పటికీ గతంలో కూడా ఇదే చెప్పారని, వెంటనే బకాయిలు చెల్లించుకుంటే రోగులకు చికిత్స అందించడాన్ని నిలిపివేస్తామని ఆశ స్పష్టం చేసింది. నెట్వర్క్ హాస్పిటల్స్లో 1500 కోట్ల పైగా ఆరోగ్యశ్రీ బిల్లులు 8 నెలల నుంచి పెండింగ్లో ఉన్నాయని, బిల్లుల చెల్లింపులకు నిర్దిష్టమైన చర్యలు కనిపించకపోవడంతో బుధవారం నుంచి ఆరోగ్యశ్రీ నిలిపివేస్తున్నట్లు ఆశా యాక్టింగ్ ప్రెసిడెంట్ వై రమేష్, ప్రధాన కార్యదర్శి సి అవినాష్ ఓ ప్రకటనలో తెలిపారు. అలాగే ఉద్యోగుల ఆరోగ్య బీమా కింద కొత్త కేసులను తీసుకునేది లేదని స్పష్టం చేశారు. అటు ప్రైవేట్ వైద్య కాలేజీల్లోనూ బుధవారం నుంచి ఆరోగ్యశ్రీ సేవలు కొనసాగించబోమని ఆయా ఆసుపత్రుల యాజమాన్యాలు ప్రకటించాయి. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ అసోసియేషన్ మంగళవారం ప్రకటన జారీ చేసింది. కోవిడ్-19 కింద అందించిన చికిత్స బిల్లులతో సహా ఆరోగ్యశ్రీ బిల్లుల చెల్లింపులు సుమారు 3 సంవత్సరాల నుంచి ప్రభుత్వం చెల్లించడం లేదని, బకాయిలు చెల్లించే వరకు ఆరోగ్యశ్రీ సేవలు అందించబోమని తెలిపారు. మందుల ఖర్చులు పూర్తిగా భరించేందుకు ముందుకొచ్చే వారికి మాత్రమే వైద్యం అందిస్తామని తెలిపారు. అలాగే వ్యాధి నిర్ధారణ పరీక్షలకు 50% రాయితీ అందిస్తామన్నారు. సర్జరీలు కూడా ఉచితంగా చేస్తానన్నారు. ఇప్పటికే ఇన్పేషెంట్లుగా ఉన్న వారికి మాత్రం ఆరోగ్యశ్రీ కింద సేవలు కొనసాగిస్తామని తమ ప్రకటనలో వెల్లడించారు. ఆరోగ్యశ్రీకి 203 కోట్ల నిధులు విడుదల చేసిన ఏపీ సర్కార్ అయినా ఆగని స్ట్రైక్. ఎందుకంటే ఏపీలోని నెట్వర్క్ హాస్పిటల్లో పెండింగ్ నిధులు విడుదల చేయాలంటూ నేటి నుంచి స్ట్రైక్ ప్రకటించిన నేపథ్యంలో ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. అత్యవసరంగా 203 కోట్ల నిధులు బుధవారం ఉదయం విడుదల చేసింది. అయితే ప్రభుత్వ నిర్ణయంపై స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ అసంతృప్తి వ్యక్తం చేసింది. మొత్తం బకాయిల్లో కేవలం 203 కోట్లు విడుదల చేయడం ఏంటని ప్రశ్నిస్తుంది. మార్చి 31 వరకు ఉన్న పెండింగ్ నిధులు మొత్తం విడుదల చేసే వరకు స్ట్రైక్ కొనసాగుతుందని, అప్పటి వరకు ఆరోగ్యశ్రీ సేవలు కొనసాగించలేమని ఆశ తేల్చి చెప్పింది. దీనిపై ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందనేది వేచి చూడాలి.